శాతం కమర్షియల్ గా వాళ్ళనే అమ్మేసుకోమని వాడేసుకోమని మళ్ళీ అందులో కన్స్ట్రక్షన్ జరిగితే స్క్వేర్ ఫీట్ కి ఒక 2,000 రూపాయలు ప్రభుత్వమే చెల్లించి, అంటే ఎంత ప్రోత్సాహకం ఒక కంపెనీలకి, ఎక్కడో ఉన్న కంపెనీలకి ఇవ్వడం ఎందుకు సార్? దానివల్ల ఏంటి ప్రయోజనం ప్రభుత్వానికి? ఎవరన్నా దాంట్లో తీసుకుంటారనుకుంటా, వాళ్ళు మిగుల్చుకుంటారనుకుంటా అందులో. దానికి గాను కిట్ బ్యాగ్స్ వస్తాయి. అవి అంతే. పార్టీ ఫండ్ కూడా కాదు, వెనక ఫండింగ్ ఇస్తారన్నమాట. పార్టీ ఫండ్ అయితే మళ్ళీ లెక్క చూపెట్టాలా, దానికి వెనక ఫండింగ్ కోసం అయితేనే చేయాలి అట్లాగా. అంత మించి ఇంకెవడు చేయడు అట్లాగా. దోచి పెట్టడం ఓ రకంగా చెప్పాలంటే. విశాఖని ఎందుకు ఎంచుకుంటున్నారు సార్? అక్కడైతేనే వస్తారు. అమరావతిలో పెడతానంటే రారు అట్లాగా. సాఫ్ట్వేర్ కంపెనీలు అమరావతిలో పెట్టడానికి వస్తారా? కార్పొరేట్ కంపెనీలు పెట్టడానికి వస్తారా? విశాఖపట్నంలో అయితేనే వస్తారు. విజయవాడ గుంటూరులో కూడా రారు. భూమి రేట్ ఎక్కువ ఉంది కానీ వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. భూమి రేటు వైజాగ్ తో పోల్చుకుంటే అమరావతి ఎక్కువ కాదు. వైజాగ్ లో 10 కోట్ల నుంచి 100 కోట్ల దాకా ఉంటుంది వాల్యూ. నేను అనేది స్పేస్, అంటే ఇప్పుడు 50,000 ఎకరాలు ఎంతో ఆల్రెడీ సేకరించి పెట్టుకున్నారు కదా. విశాఖపట్నం దగ్గర ఎంతకంటే ఎక్కువ ఉంటదండి. సేకరించక్కర్లేదు, ఆల్రెడీ ప్రభుత్వ భూమి. జగన్ పెట్టిందే అందుకు రాజధాని అక్కడ అన్నది. అదైతే పెద్ద ఖర్చు లేకుండా పనిచేసేసుకోవచ్చు అనేసి అదే తేడా. కానీ అంటే నిజంగా ఇందులో రియల్ వ్యాపారమే జరిగితే విశాఖ అభివృద్ధిలో, అంటే ఇప్పటికే అభివృద్ధి చెందింది, విశాఖ అభివృద్ధి చెందట్లేదు.